వెల్కమ్ బ్యాక్ టు అమ్మ పిలుపు ఛానల్ అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం తులా రాశి వారి యొక్క జాతక ఫలితాల వివరణ తెలుసుకుందాం. ఈ రాశి వారికి జూన్ నెల 26, 27, 28 తేదీల్లో వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం గత కొంతకాలంగా ఒక ప్రశ్న మీ మనసులో తిరుగుతూనే ఉంది. నేనెవరికీ అన్యాయం చేయలేదు, నా పని నేను చేసుకున్నాను, మరి నాకే ఎందుకు ఇలా జరిగింది అని మీరు ఎన్నోసార్లు ఆలోచించారు. కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా చూశారు, ఇంకొందరు మరి మీ నమ్మకాన్ని ఉపయోగించుకున్నారు, మరికొందరు ఈ కష్టాన్ని గుర్తించకుండా ముందుకు వెళ్ళిపోయారు. ఆ సమయాన్ని గమనీయకుండా మీరు బయటికి వెళ్ళిపోయారు. మీ బాధను మీలోనే పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో కొత్త దశ అనేది ప్రారంభమవుతుంది. ఈ 3 రోజుల్లో శక్తి మీ యొక్క ఆలోచనలను కొత్త దారిలోకి తీసుకువెళ్ళింది. అందుకే ఈ వీడియోను చివరి వరకు వినండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ రాశి వారికి మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా మాకు కూడా ఎంతో మోటివేషనల్గా కూడా ఉంటుంది. ముందుగా మీ మనసులో జరుగుతున్నటువంటి మార్పు గురించి మాట్లాడాలి. చాలా రోజులుగా మీరు ఒకే విషయాన్ని మరలా గుర్తు చేసుకుంటున్నారు. ఎవరు ఏమన్నారు, ఎవరు ఎలా ప్రవర్తించారు, ఎక్కడ తప్పు జరిగింది అనేటటువంటి ప్రశ్నలు మీలోనే తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ఆలోచనలపై మీరు దృష్టి మారడం అనేది ప్రారంభం అవుతుంది. గతాన్ని పట్టుకుని చూడాలంటే కాకుండా ముందున్నటువంటి భావాన్ని పట్టుకుని ముందుకు సాగాలని ప్రారంభమవుతుంది. మార్పు చిన్నదిగా కనిపించినా కూడా దీని ప్రభావం అనేది చాలా పెద్దది. ఎందుకంటే మనిషి జీవితంలో బయట జరిగేటటువంటి మార్పుల కంటే ముందు మీ మనసులో మీకు మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. మీలో ఒక స్పష్టత అనేది వస్తుంది. ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎక్కడ వరకు ఆగాలి, ఎక్కడ ఎలా చేయాలి అనే విషయాలపై వాటిపైన మీకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో మీకు చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా వాయిదా వేసినటువంటి పని మరలా మీ ముందుకు తిరిగి వస్తుంది. ఇంతకాలంగా దాని గురించి ఆలోచనలు కూడా మొదలు పెట్టలేదు, కానీ ఇప్పుడు ఆ పనిని పూర్తి చేయాలి అనే భావన అనేది మీలో మొదలవుతుంది. ఇది మీకు సాధారణ విషయంలా కనిపించినా కూడా దీని వెనుక పెద్ద అర్థం అనేది ఉంటుంది. ఎందుకంటే నిలిచిపోయినటువంటి పనులు కదలడం ప్రారంభమైనప్పుడు జీవితంలో నిలిచిపోయినటువంటి శక్తి కూడా కదలడం అనేది ప్రారంభం అవుతుంది. అందువలన ఈ రోజుల్లో వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని చాలా చక్కగా గమనించాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ నిర్ణయాలు. గతంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి తీసుకోవడంలో కూడా చాలా ఆలస్యం అనేది చేశారండి. ఒక్కసారి కాదు, చాలా సార్లు చేశారు. కారణం ఏమిటి అంటే అందరినీ ఆనంద పెట్టాలనే ఒక ఆలోచన. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనేది మారుతుంది. జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ముందుగానే చూడాలి అనే భావన అనేది బలపడుతుంది. మార్పు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు మాట్లాడే విషయాల్లో కూడా మీకు స్పష్టత అనేది వస్తుంది. ముందు చెప్పలేని విషయాల్ని ఇప్పుడు నేరుగా చెప్పగలుగుతారు. మీ మాటల వలన దీని వలన కొందరు ఆశ్చర్యపోతారు. ఒక విషయం గమనించాలి, గతంలో జరిగినటువంటి సంఘటనలలో మీ మౌనాన్ని పెంచాయి. ఎందుకంటే మీరు బయటికి నవ్వుతూ ఉన్నా కూడా లోపల మౌనాన్ని పెంచుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ భారం అనేది క్రమంగా తగ్గడం ప్రారంభం అవుతుంది. మరలా మీపై మీరు నమ్మకాన్ని పెంచుకుంటారు. మీ విలువని మీరు గుర్తు చేసుకుంటారు. చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతత అనేది మీలో స్థిరపడుతుంది. ఇది ఒక్క రోజులో జరిగే ఆరంభం కాదండి. 3 రోజుల్లో బలమైనటువంటి ఆరంభం అనేది ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు వెనక్కి తిరిగి చూసి ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. గతంలో జరిగినటువంటి ప్రతి సంఘటన మీకు ఒక పాఠం నేర్పింది. ఆ సమయంలో ఒక్కొక్క దాంట్లో మీకు బాధగా అనిపించినా ఇప్పుడు అనుభవాల వలన మీరు మరింత బలంగా మారారు. ఇక నుంచి ఎవరి మాటల వలన కూడా మీ దారి అనేది మీరు మార్చుకోరు. మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెడతారు. మీ సమయాన్ని విలువైన పనులపైనే ఉపయోగించాలి అనే ఆలోచన అనేది పెరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైనటువంటి మార్పు మీ రోజువారీ పనుల్లో కనిపిస్తుంది. ఉదయం లెగిసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా ఒక క్రమశిక్షణ అనేది మీ పనుల్లో కనిపిస్తుంది. చిన్న మార్పులు పెద్ద ఫలితాలకి దారితీస్తాయి. అందుకే మీరు చేసేటటువంటి ప్రతి పని వెనుక కూడా ఒక ఉద్దేశం కనిపించడం ప్రారంభం అవుతుంది. ఇది మీ జీవితాన్ని నెమ్మదిగా ఒక కొత్త దిశలోకి తీసుకువెళుతుంది. మరొక సంకేతం మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కనిపిస్తుంది. కాలం గందరగోళంగా కనిపించినటువంటి విషయాలు ఇప్పుడు సర్దుకోవడం ప్రారంభం అవుతాయి. మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులను మీరు పూర్తి చేయాలి అనే ఆలోచన అనేది పెరుగుతుంది. దీని వలన మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అనేది మరింత బలపడుతుంది. మీరు చేసినటువంటి కష్టానికి వృధా కాలేదు అనేటటువంటి దానికి చిన్న చిన్న సూచనలు అనేవి ఎదురవుతాయి. అవి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఇప్పటి వరకు మనం మీ మనసులో జరుగుతున్నటువంటి మార్పులు, మీ ఆలోచనలో వచ్చినటువంటి స్పష్టత, జీవితం కదలడానికి ఉపయోగపడినటువంటి శక్తి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి దశలోకి వెళదాం. ఈ భాగం ఆర్థిక అంశాలు, పని నైపుణ్యాలు, సమయం విలువ, మీ కృషికి వస్తున్నటువంటి గుర్తింపు గురించి మాట్లాడుకుందాం. కొంతకాలంగా మీరు చేసినటువంటి కష్టానికి సరైనటువంటి ప్రతిఫలం అనేది కనిపించలేదనే భావన మీలో కొనసాగుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా సరే ఆశించినటువంటి స్థాయిలోకి ముందుకు వెళ్ళలేకపోయాను అనే అనిపించినటువంటి సందర్భాలు అనేవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అనేది మారుతుంది. ముందు కనిపించినటువంటి అవకాశాలు ఇప్పుడు మీ లిస్టులోకి వస్తాయి. ఇవేమీ ఒక్కసారిగా ఆకాశం పడినటువంటి అదృష్టాలేమీ కాదు. మీరు గతంలో చేసినటువంటి ప్రయత్నాలే ఇప్పుడు మీ ముందుకు కొత్త రూపంలోకి వస్తున్నాయి. అందుకే ఈ రోజుల్లో వచ్చేటటువంటి ప్రతి సమాచారం, ప్రతి పరిచయం
ప్రతి ఒక్క అవకాశం మీద మీరు శ్రద్ధ పెట్టాలి. డబ్బు విషయంలో ముఖ్యమైనటువంటి మార్పు అనేది మీ ఆలోచనలో, మీ మనసులో కనిపిస్తుంది. ఇంతకుముందు ఖర్చయినటువంటి డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు. ఇప్పుడు మాత్రం సంపాదించే మార్గాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి వనరులను ఎలా ఉపయోగించాలి, దానికి ఎలా ప్రాధాన్యం ఇవ్వాలి, ఖర్చుని తగ్గించాలి అనే విషయంలో స్పష్టత అనేది వస్తుంది. స్పష్టత అనేది భవిష్యత్తులో మీకు బలమైనటువంటి పునాది అనేది అవుతుంది. డబ్బు అనేది జీవితంలో సంపాదించడం కాదు, దాన్ని సరైన సమయంలో ఉపయోగించడం అనేది కూడా ఒక కళ అని మరింత బాగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. పనిచేసే వారి జీవితంలో కూడా ఒక కొత్త శక్తి అనేది కనిపిస్తుంది. కాలం గుర్తించినటువంటి ఒక కృషికి మిమ్మల్ని కొందరు గమనించడం అనేది ప్రారంభిస్తారు. మీరు చెప్పేటటువంటి మాటలకు విలువ పెరుగుతుంది. మీ పనితీరు గురించి మంచి అభిప్రాయాలు వినిపిస్తాయి. ఇదేమి ఒక్క రోజులో వచ్చినటువంటి ఫలితమేమీ కాదు. చాలా రోజుల కష్టానికి ఇది ఒక మొదటి గుర్తింపు. అందుకనే ఈ సమయంలో ఏ పని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పనిని కూడా శ్రద్ధగా పూర్తి చేయాలి. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఒకే స్థాయిలో చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ గురించి ఏర్పడే ప్రతి అభిప్రాయం భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. వ్యాపారం చేసే వారికి కూడా ఒక ముఖ్యమైనటువంటి సంకేతం ఉంది. గతంలో నిలిచిపోయినటువంటి కొన్ని విషయాలు మళ్ళీ కదలడం అనేది ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు సాధ్యం కాని విషయాలు ఇప్పుడు మళ్ళీ సాధ్యమయ్యి మళ్ళా కదలం అనే వాటిపై ప్రారంభం అవుతుంది. వాటిల్లో భవిష్యత్తులో కొన్ని మంచి ఫలితాలు అనేవి తీసుకురావచ్చు. అందుకని మీకు వచ్చేటటువంటి ప్రతి ఆలోచనలు కూడా ముందుగానే రాసుకోవాలి. వెంటనే మర్చిపోకుండా దాన్ని ఎలా ఉపయోగించాలి అనే ఆలోచన విధానం పెరగాలి. ఈ సమయంలో మీ నైపుణ్యాల విలువ కూడా పెరుగుతుంది. మీరు నేర్చుకున్నటువంటి విషయం, మీరు సంపాదించినటువంటి అనుభవం, మీరు అభివృద్ధి చేసుకున్నటువంటి ప్రతిభ ఇప్పుడు ఉపయోగపడేటటువంటి దశలోకి వస్తాయి. చాలా మంది ఒక పెద్ద అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నిజానికి పెద్ద మార్పులు ఒక చిన్న అవకాశం నుంచే మొదలవుతాయి. అందుకే ఈ రోజుల్లో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని గౌరవించాలి. అది చిన్నదిగా కనిపించినా సరే దాని వెనుక ఉన్నటువంటి గుర్తింపును గుర్తించాలి. సమయ నిర్వహణ ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారుతుంది. గతంలో కొంత సమయం మీకు వృధా అయినా ఇప్పుడు ప్రతి గంట విలువ మీకు అర్థమవుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు చేసేటటువంటి పనులను క్రమబద్ధంగా పెట్టుకోవాలనే ఆలోచన పెరుగుతుంది. ఈ అలవాటు అనేది మీకు భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. ఎందుకంటే విజయవంతమైనటువంటి జీవితానికి క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో మీకు ఒక నిజం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో మీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అనే దానికంటే మీ గురించి మీరు ఏమనుకుంటున్నారా అనే దాని గురించే ముఖ్యంగా తెలుసుకుంటారు. ఈ ఆలోచన మీలో కొత్త విజయాన్ని పెంపుతుంది. అలాగే ఇప్పుడు ఏ విషయం వచ్చినా సరే మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మీ నిర్ణయాలపై మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మీ కృషి వృధా కాలేదు అని గుర్తు చేసే సంఘటనలు అనేవి ఈ సమయంలో ఎదురవుతాయి. ఒక చిన్న ప్రశంస, ఒక మంచి వార్త, ఉపయోగకరమైనటువంటి సమాచారం, ఒక సరైనటువంటి సమయం ఇవన్నీ కలిపి మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగైనటువంటి సూచనలు కనిపిస్తాయి. అది మీలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ భాగంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఫలితం అనేది ఒక్కసారిగా మరీ పెద్ద రూపంలో రావడం లేదు. ముందుగా అది చిన్న సంకేతాల రూపంలో వస్తుంది. ఆ తర్వాత అది అవకాశంగా మారుతుంది. ఆ తర్వాత అది ఫలితంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆ 2 దశలను అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్క అవకాశాన్ని గమనించాలి. ప్రతి ఒక్క రోజు కూడా విలువైనదిగా మార్చుకోవాలి. ఇప్పటి వరకు మనం మీ ఆలోచనలో వచ్చినటువంటి మార్పు, కృషికి వస్తున్నటువంటి గుర్తింపు, మీ జీవితం కదలడం ప్రారంభమైనటువంటి కొత్త దిశ గురించి మాట్లాడుకున్నామండి. ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణాన్ని పెద్ద చిత్రంలాగా చూసే సమయం అనేది వచ్చింది. ఈ రాబోయే 3 రోజుల్లో మీ రాశి పైన కనిపిస్తున్నటువంటి శక్తులు, కర్మ సమతుల్యం, చుట్టూ ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు మరియు మీరు గమనించవలసినటువంటి చివరి యొక్క సంకేతాల గురించి తెలుసుకుందామండి. ముందుగా ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి జీవితంలోనూ కూడా కాలాలు పరీక్షల కోసం వస్తాయి. మరికొన్ని కాలాలు ఫలితాల కోసం వస్తాయి. గతంలో మీరు కొన్ని అనుభవించినటువంటి సంఘటనలు మిమ్మల్ని ఆపడానికి వచ్చినట్టుగా అనిపించాయి. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అవే సంఘటనలు మిమ్మల్ని మరింత బలంగా తయారు చేశాయి అని అర్థమవుతుంది. ఒకప్పుడు అడ్డంగా కనిపించినటువంటి విషయం మరింత బలంగా మారుతుంది. ఇదే కర్మ సమతుల్యం యొక్క మొదటి సంకేతం. సమయంలో మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను మీరు కొత్త కోణంలో చూడడం అనేది ప్రారంభిస్తారు. ఎవరు నిజంగా మీ యొక్క ఎదుగుదలని కోరుకుంటున్నారు, ఎవరు పరిస్థితిని బట్టి మీ దగ్గర ఉంటున్నారు అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది గొడవలకి దారితీసే అవకాశం అయితే కాదండి. ఇది మీకు వచ్చినటువంటి అవగాహన మాత్రమే. ఈ అవగాహన వలన మీ శక్తిని మీరు సరైన చోట ఉపయోగించడం అనేది ప్రారంభిస్తారు. అవసరం లేని విషయాలకు సమయం ఇవ్వకుండా మీరు అవసరమైనటువంటి లక్ష్యాలకు దృష్టి పెట్టడం మొదలు పెడతారు. రేపు మొదటి రోజు మీలో ఒక అంతర్గత స్పష్టత పెంచే రోజు. కొన్ని రోజులుగా మీ మనసులో తిరుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం దొరికినట్టుగా కనిపిస్తుంది. మీరు ఏ దారిలో వెళ్ళాలి అనే విషయం గురించి మీకు కొంచెం స్పష్టత అనేది మరీ పెరుగుతుంది. ఈ రోజు మీ ఆలోచనలు గతం కంటే భవిష్యత్తుపై ఎక్కువగా ఉంటాయి. మీరు ముందుకు చూడడం అనేది ప్రారంభిస్తారు.
చిన్న మార్పులా కనిపించినా దీని ప్రభావం అనేది మరింత పెద్దది. రేపటి రోజున మీ సహనానికి వచ్చినటువంటి విలువను గుర్తు చేసేటటువంటి రోజుగా ఉంటుంది. గతంలో సాగిపోయినటువంటి చోట ఇప్పుడు ఒక కొత్త కదలిక అనేది కనిపిస్తుంది. ఒక సమాచారం, ఒక ఆలోచన లేదా ఒక పరిణామం మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు ఇంతకాలంగా చేసినటువంటి ప్రయత్నాలు వృధా కాలేదు అనే భావన అనేది బలపడుతుంది. మీలో ఉన్నటువంటి నమ్మకం పెరిగేంత మరీ బలమైనటువంటి శక్తి కనిపిస్తుంది. రేపటి రోజున మీకు ముగింపు ఒక కొత్త భావనపై నిలిచే రోజుగా నిలుస్తుంది. అలాగే కొన్ని విషయాలపై రేపటి రోజున మీరు ఇకపై బాధపడకూడదు అనే నిర్ణయం అనేది గట్టిగా తీసుకుంటారు. గతాన్ని మోసుకుంటూ వెళ్ళడం కంటే భవిష్యత్తుని నిర్ణయించుకోవడం ముఖ్యమని ఆలోచన విధానం వస్తుంది. ఇదే మీకు ఈ మొత్తం కాలం నేర్పే ప్రధాన పాఠం. మీ దృష్టి అనేది ఇప్పుడు ముందుకు సాగడం దానిపైనే ఉంటుంది. మార్పు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తుంది. ఇప్పుడు గ్రహస్థితుల సంకేతాలను సరళంగా అర్థం చేసుకుందాం. ఈ సమయంలో మీ రాశికి సంబంధించినటువంటి శక్తి స్థిరత్వం వైపు ప్రయాణం చేస్తుంది. తొందరపాటు కంటే ప్రణాళిక, సందేహం కంటే స్పష్టత, భయం కంటే ధైర్యం అనే భావన బలపడుతున్నాయా? అందుకే ప్రతి నిర్ణయం, మీరు చేసేటటువంటి పని ముందు కంటే స్పష్టంగా ఉంటుంది. మీరు ఎంచుకునేటటువంటి దారి కూడా మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మరో ముఖ్యమైనటువంటి విషయం, కర్మ ఫలితం అంటే ప్రతీకారం కాదు. కర్మ ఫలితం అంటే సమతుల్యం. మీరు చేసినటువంటి కృషి, మీరు పాటించినటువంటి విలువలు, మీరు చూపినటువంటి సహనం ఇవన్నీ కలిపి మీ జీవితంలో కొత్త స్థిరత్వాన్ని నిర్మిస్తాయి. ఈ కాలం మీకు అదే విషయాలపై మిమ్మల్ని గుర్తు చేస్తుంది. మీరు కోల్పోయిన దాని గురించి కాదు, మీరు నిర్మించే దానిపై ఆలోచించాల్సిన విషయం ఇది. 3 రోజుల్లో మరింత గమనించాల్సిన విషయం, చివరి సంకేతం ఏమిటి అంటే మీలో పెరుగుతున్నటువంటి ప్రశాంతత. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీలో ఒక స్థిరమైనటువంటి ఆలోచన పెరుగుతుంది. అదే మీ యొక్క అసలు బలం. ఎందుకంటే మనసు స్థిరంగా ఉన్నప్పుడు నిర్ణయాలు సరైనటువంటి దిశలోకి వెళతాయి. నిర్ణయాలు సరైన దిశలో వెళితే జీవితం కూడా అదే దిశలో ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ మొత్తం ప్రయాణంలో ఒక విషయం అనేది స్పష్టంగా కనిపించింది. మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి అనుభవం కూడా మిమ్మల్ని బలహీనపరచలేదు, అది మిమ్మల్ని సిద్ధం చేసింది. మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఆపలేదు, మీలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకొచ్చింది. మీరు కోల్పోయినటువంటి ప్రతి అవకాశము కూడా మిమ్మల్ని కొత్త దారికి నడిపించింది. ఇప్పుడు ఆ నమ్మకంతో ప్రతి విషయాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సమయం అనేది వచ్చింది. ఈ వీడియో ముగించే ముందు ఒక చిన్న సందేహం. గతాన్ని గుర్తుపెట్టుకోండి, కానీ దానిలోనే జీవించకండి. మీ విలువను గుర్తించండి. మీ కృషిని మీ సమయాన్ని విలువైనటువంటి పనులకు ఉపయోగించండి. మీరు ఎంచుకున్నటువంటి పనులపై దృష్టి పెంచండి. ఎందుకంటే మార్పు బయట నుంచి రాదు, మార్పు అనేది మనలోనే ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఈ 3 రోజుల్లో ఆ మార్పు అనేది ప్రారంభం అయింది. కాబట్టి ఈ 3 రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు పాటించవలసిన పరిహారాలు, ఏ విధంగా ఏ టైంలో ఎలా ఉండాలి అనే విషయాలపై క్లారిటీ దొరికింది. కాబట్టి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.